టీ20 సిరీస్ మనదే. అవును, టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ పరాభవానికి వన్డే సిరీస్ విజయంతో రివెంజ్ తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ విక్టరీతో మరో దెబ్బ కొట్టింది. పొట్టి ఫార్మాట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సఫారీలను చిత్తు చేసింది. అహ్మదాబాద్లో మ్యాచ్లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నయా రికార్డు క్రియేట్ చేశాడు. అహ్మదాబాద్లో టీమిండియా అదరగొట్టింది. హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ విధ్వంసం సృష్టిస్తే బ్యాటింగ్ పిచ్పై వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు. దీంతో లాస్ట్ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా 3-1తో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకుంది. భారత తుది జట్టులో 3 మార్పులు జరిగాయి. వరుసగా విఫలమవుతున్న గిల్ ప్లేస్లో సంజు శాంసన్, హర్షిత్ రాణా స్థానంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ జట్టులోకొచ్చారు. ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక జరగనున్న వేళ వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ వినియోగించుకున్నాడు. భారీ షాట్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా దూకుడుగా ఆడాడు. ఇద్దరూ కలిసి ఫస్ట్ వికెట్కు 5.4 ఓవర్లలోనే 63 పరుగులు జోడించారు. అభిషేక్ 34, సంజు శాంసన్ 37 పరుగులకు అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. కేవలం 5 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. పాండ్యా విధ్వంసం సృష్టించాడు. వచ్చి రావడంతోనే తొలి బంతినే స్టాండ్స్లోకి 6గా పంపించాడు. అక్కడి నుంచి సఫారీ బౌలర్లను ఎడాపెడా బాధేశాడు. క్లాస్ సి షాట్స్ ఆడుతుంటే బంతులు బుల్లెట్లలా బౌండరీలకు దూసుకెళ్లాయి. అటు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. టీ20లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. పాండ్యా తిలక్ విధ్వంసంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 63 పరుగులు, తిలక్ వర్మ 73 పరుగులు చేశారు. 232 పరుగుల టార్గెట్ చేజింగ్తో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు దూకుడుగానే ఆడారు. ఓపెనర్ హెండ్రిక్స్, డికాక్ ఫస్ట్ వికెట్కు 69 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా హెండ్రిక్స్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. తర్వాత బ్రెవిస్ కూడా దూకుడుగా ఆడడంతో సౌత్ ఆఫ్రికా సంచలనం సృష్టించేలా కనిపించింది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశారు. పిచ్ బ్యాటింగ్ అనుకూలించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలం చూపించాడు. 4 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. దీంతో సౌత్ ఆఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. బుమ్రా, హర్షదీప్ సింగ్ కూడా కీలక సమయంలో వికెట్లు తీశారు. చివరకు సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టీమిండియాపై సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డికాక్ నయా రికార్డు క్రియేట్ చేశాడు. టీ20లో టీమిండియాపై ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 14 ఇన్నింగుల్లోనే 6 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో సిరీస్ను గెలిచిన రికార్డును 18కి పెంచుకుంది. 2019 తర్వాత టీమిండియా సొంత గడ్డపై ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు.